చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి అంటారు. హిందూ సాంప్రదాయంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. కామద అంటే కోరికలను నెరవేర్చేదని అర్థం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. పురాణం ప్రకారం పూర్వం రత్నపురి అనే నగరాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, అప్సరసలు నివసించేవారు. అక్కడ లలిత, లలితుడు అనే గంధర్వ దంపతులు ఉండేవారు. వారు ఒకరినొకరు అమితంగా ప్రేమించుకునేవారు. ఒకరోజు రాజదర్బారులో లలితుడు గానం చేస్తుండగా అతనికి తన భార్య లలిత గుర్తుకు వస్తుంది. ఆ ధ్యాసలో ఉండి లలితుడు తాళం తప్పి పాడతాడు. ఇది గమనించిన కర్కోటకుడు అనే పాము రాజుకు విషయాన్ని చెబుతుంది. తనను అవమానించాడని కోపగించిన పుండరీక రాజు లలితుడిని రాక్షసుడిగా మారిపో అని శపిస్తాడు. ఆ శాపం వల్ల లలితుడు భయంకరమైన రాక్షసుడిగా మారి అడవుల్లో తిరగసాగాడు. తన భర్త పరిస్థితిని చూసి లలిత ఎంతో దుఃఖించి ఆమె వింధ్య పర్వతాలపై ఉన్న శృంగి మహర్షిని ఆశ్రయించి తన భర్తకు శాప విమోచనం కలిగించమని వేడుకుంటుంది. అప్పుడు ఆ మహర్షి చైత్రశుక్ల పక్షంలో వచ్చే కామద ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ధారపోయి అని సలహా ఇచ్చారు. లలిత గురువుగారు చెప్పినట్లే అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని తన భర్తకు ఇచ్చింది. ఆ పుణ్య ప్రభావంతో లలితుడు తిరిగి తన గంధర్వ రూపాన్ని పొంది భార్యతో కలిసి సుఖంగా జీవించాడు.